మనం ఈరోజు వీడియోలో ఏ కారణం చేత మానవుని ఇంట్లోకి దరిద్రం వస్తుందో తెలుసుకుందాం. ఎలాంటి పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుందో, ఎలాంటి పుణ్యం చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందో తెలుసుకుందాం. దీనిని ఒక కథ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను. దయచేసి కథను పూర్తిగా వినండి. అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మరచిపోవద్దు. ఒకసారి నారద మహాముని శ్రీకృష్ణ భగవానుని వద్దకు వచ్చి, మహాత్మా, నా మదిలో 3 ప్రశ్నలు ఉన్నాయి. వాటికి మీరు సమాధానం చెబుతారని నేను చాలా దూరం నుంచి వచ్చాను. మీరు వాటికి సమాధానం చెబితే నా మనస్సుకు శాంతి లభిస్తుంది అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, నారద మహాముని, నువ్వు నిస్సందేహంగా నీ మనస్సులో ఉన్న ప్రశ్నలను అడుగు, నేను వాటికి ఖచ్చితంగా సమాధానం చెబుతాను అని అంటాడు. అప్పుడు నారద మహాముని, మహాత్మా, మానవుని జీవితంలోకి ఏ కారణం చేత దరిద్రం వస్తుంది, ఏ పాపం చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది, అలాగే ఎలాంటి పుణ్యం చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటుందో నాకు వివరించి చెప్పండి అంటూ అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, నారద మహాముని, నువ్వు మంచి ప్రశ్నలే వేశావు. ఇవి అందరికీ ఉపయోగపడతాయి. నీకు దీనిని వివరించేందుకు ఒక చిన్న కథను చెబుతాను. అందులో నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది అంటూ కథను చెప్పడం ప్రారంభించాడు శ్రీకృష్ణ భగవానుడు. పూర్వం ధర్మధ్వజుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయన చాలా ధర్మాత్ముడు. ప్రజల కోసం ఎన్నో సేవలు చేసేవాడు, ఎన్నో దాన ధర్మాలు చేసేవాడు. అతను ఎంత ధర్మాత్ముడంటే, ఆ నగరంలో ఎవరైనా చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడానికి వచ్చి వారి వస్తువులు ఒకవేళ సాయంత్రం వరకు అమ్ముడు కాకపోతే వాటిని మహారాజే స్వయంగా వారి వద్ద నుండి ఆ మిగిలిన వస్తువులను కొనుక్కునేవాడు. తన రాజ్యంలోంచి ఎవ్వరినీ ఉట్టి చేతులతో పంపేవాడు కాదు. సాయంత్రం కాగానే సైనికులు అంగడిలోకి వెళ్ళి ఎవరి వస్తువులు మిగిలినా వాటిని తీసుకొని దానికి విలువైన ధనం వారికి ఇచ్చేవారు. ఇలా మహారాజు గొప్పతనం 4 వైపులా వ్యాపించింది. అన్ని లోకాలలో అతని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. అలా ఆ విషయం యమధర్మరాజుకు తెలిసింది. ధర్మధ్వజుని గొప్పతనం స్వయంగా తెలుసుకోవాలని ఒక పేద బ్రాహ్మణుని వేషం ధరించి ఒక పాత పెట్టెను తీసుకొని అందులో చెత్త, పనికిరాని వస్తువులను నింపుకొని ధర్మధ్వజుని రాజ్యంలోని అంగడిలోకి చేరుకొని వాటిని అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ పనికిరాని వస్తువులను ఎవరు తీసుకుంటారు? ఎవ్వరూ కొనుక్కోవడం లేదు. సాయంత్రం అయ్యింది. ఇక సైనికులు వచ్చి, ఓ బ్రాహ్మణుడా, నీ వస్తువులను ఇంకా ఎవ్వరూ కొనుక్కోలేదా? అసలు నువ్వు ఏమమ్ముతున్నావు? ఏదైనా ఉండని. మహారాజు ఆదేశం ప్రకారం సాయంత్రం వరకు వస్తువులను అమ్మకపోతే మేమే వాటిని కొనుక్కుంటాం. ఈ పెట్టెలో ఏమున్నాయి? వాటి విలువ ఎంత అంటూ అడుగుతారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, చూడండి, నేను ఇందులో దరిద్రాన్ని తీసుకువచ్చాను. అంటే అంతా చెత్తనే నింపుకొని వచ్చాను. దీని విలువ 1000 బంగారు నాణ్యాలు అని అంటాడు. ఆ బ్రాహ్మణుడు చెప్పిన విచిత్రమైన మాటలు విని ఆ సైనికులు నవ్వుతూ, నీకు పిచ్చి పట్టిందా? ఆ దరిద్రాన్ని ఎవరు తీసుకుంటారు? దానికి ఏ విలువ లేదు అని అంటారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, చూడండి, దీనికి ఏ విలువ లేకపోతే నేను దీనిని తిరిగి నా ఇంటికి తీసుకువెళ్తాను. అయితే మహారాజు గురించి నేను విన్న గొప్పతనమంతా అబద్ధమే. మహారాజు ఎవ్వరినీ ఉట్టి చేతులతో పంపడు అని నేను విన్నాను. ఏది మిగిలినా కొనుక్కుంటాడు అని అనుకున్నాను అని అంటాడు. బ్రాహ్మణుని మాటలు విన్న సైనికులు, నువ్వు విన్నది నిజమే. మహారాజు ఏ వ్యాపారిని ఊరికే పంపడు. మిగిలిన వస్తువులను తప్పకుండా కొనుక్కుంటాడు. నువ్వు ఇక్కడే కొద్దిసేపు ఉండు. మహారాజుకు ఈ విషయం చెప్పి మేమే తిరిగి వస్తాం అంటూ ఒక సైనికుడు అక్కడ నుండి మహారాజు వద్దకు చేరుకొని ఇలా అంటున్నాడు, మహారాజా, ఈరోజు మన అంగడిలోకి ఒక బ్రాహ్మణుడు వస్తువులను అమ్మడానికి వచ్చాడు. అతను ఒక విచిత్రమైన వ్యక్తి. అతను ఒక పెట్టెలో చెత్తను నింపుకొని వచ్చి, ఇందులో దరిద్రముంది, దీనిని 1000 బంగారు నాణ్యాలకు అమ్ముతాను అని అంటున్నాడు. అప్పుడు మహారాజు, వెంటనే మీరు వెళ్ళండి. వెళ్ళి అతను అడిగిన ధనం ఇచ్చి వాటిని కొనుక్కోండి. లేదంటే నేను ఇచ్చిన మాట తప్పవలసి ఉంటుంది. నేను ఎప్పటికీ కూడా మాట తప్పను అని అంటాడు. ఇక సైనికులు ఆ బ్రాహ్మణుని వద్దకు చేరుకొని, ఓ బ్రాహ్మణుడా, నీకు 500 బంగారు నాణ్యాలు ఇస్తాము. వాటిని తీసుకొని ఆ పెట్టెను మాకు ఇచ్చి ఆనందంగా మీ ఇంటికి వెళ్ళిపో అని అంటారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, చూడండి, నేను దీనిని 1000 బంగారు నాణ్యాలకు మాత్రమే ఇస్తాను. అంతకు తక్కువ
తక్కువకు నేను అమ్మను, మీకు ఇష్టముంటే తీసుకోండి, లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటాడు. అప్పుడు సైనికులు వెంటనే మహారాజు వద్దకు వెళ్ళి, మహారాజా, మేము ఆ బ్రాహ్మణునికి 500 బంగారు నాణ్యాలు ఇస్తాము అని అడిగాము, కానీ అతను వినడం లేదు. 1000 బంగారు నాణ్యాలు ఇవ్వమంటున్నాడు. ఆ పెట్టెలో అంతా చెత్త దరిద్రమే ఉంది, దానిని 1000 బంగారు నాణ్యాలకు కొనడం ఉచితం కాదు అని అంటారు. అప్పుడు ఆ మహారాజు, చూడండి, ఇది నా సత్యానికి ధర్మానికి సంబంధించిన విషయం. నేను ఎవ్వరినీ నా రాజ్యంలోంచి ఉట్టి చేతులతో పంపలేను. నేను సత్యాన్ని ఎప్పుడూ విడవను. నా ప్రాణం పోయినా సరే మీరు వెళ్ళి అతను అడిగిన 1000 బంగారు నాణ్యాలను ఇచ్చి ఆ వస్తువులను తీసుకురండి అంటూ ఆదేశించాడు. వెంటనే సైనికులు ఆ బ్రాహ్మణుని వద్దకు చేరుకొని అతనికి 1000 బంగారు నాణ్యాలు ఇచ్చి దరిద్రంతో నిండిన ఆ పెట్టెను తీసుకొని మహారాజు వద్దకు చేరుకున్నారు. ఆ బ్రాహ్మణుడు బంగారు నాణ్యాలను తీసుకొని ఆ రాజ్యం నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు మహారాజు ఆ పెట్టెను రాజమందిరంలో ఉంచమని ఆదేశించాడు. ఇక చీకటి పడింది. రాత్రి పడుకునే సమయంలో మహారాజు రాజమందిరం ముందు చల్లగాలికి అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. అదే సమయంలో ఆ రాజమందిరంలో నుండి అత్యంత సుందరమైన ఒక స్త్రీ బయటకు వస్తూ కనిపించింది. ఆమె నానా రకాల ఆభరణాలు ధరించి ఉంది. అప్పుడు మహారాజు ఆమెను చూసి ఆశ్చర్యపోతూ, దేవి, మీరు ఎవరు? ఇంత రాత్రి సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎక్కడ నుండి వస్తున్నారు? ఎటు వెళ్తున్నారు అంటూ అడుగుతాడు. మహారాజు మాటలు విన్న ఆ దేవి, మహారాజా, నేను లక్ష్మీదేవిని. మీరు చాలా సత్యవంతులు, ధర్మాత్ములు. అందుకే నేను ఇన్ని రోజులు మీ రాజమందిరంలో నివాసముంటున్నాను. కానీ ఈరోజు మీ రాజమందిరంలోకి దరిద్రం వచ్చింది. ఎక్కడైతే దరిద్రం ఉంటుందో నేను అక్కడ ఉండలేను. ఈరోజు ఒక పెట్టెలో దరిద్రం వచ్చింది, అందుకే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను అని అంటుంది. అప్పుడు ఆ మహారాజు, దేవి, మీ ఇష్టం. నేను సత్యానికి కట్టుబడి ఉన్నాను. నేను ఇచ్చిన మాటను ప్రాణం పోయినా విడిచిపెట్టాను. అలాగే ఆ పెట్టెను కూడా నేను బయట పెట్టాను. అలా చేస్తే నా మాట పోతుంది. అందుకే నేను ఆ పెట్టెను కొనుక్కున్నాను. ఇక నన్ను మీరు క్షమించండి అని అంటాడు. ఇక లక్ష్మీదేవి రాజమందిరాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆ కొద్దిసేపటికే ఒక సుందరమైన పురుషుడు రాజమందిరంలో నుండి బయటకు రావడం కనిపించింది. అప్పుడు మహారాజు, మీరు ఎవరు? ఇక్కడకు ఎలా వచ్చారు? ఎటు వెళ్తున్నారు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, నా పేరు దానం. మీరు సత్యవంతులు, ధర్మాత్ములు, ఎల్లప్పుడూ ధర్మాన్ని నమ్ముకున్నారు. అందుకే నేను ఇన్ని రోజులు మీ రాజమందిరంలో నివాసముంటున్నాను. కానీ ఇప్పుడు లక్ష్మీదేవి ఇక్కడ నుండి వెళ్ళిపోయింది. ఇక లక్ష్మీదేవి లేనప్పుడు మీరు దానం ఎలా చేస్తారు? ఇప్పుడు మీ వద్ద ధనం లేదు. అందుకే నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటాడు. అప్పుడు మహారాజు, సరే దేవా, మీ ఇష్టం, మీరు వెళ్ళవచ్చు. నేను మాత్రం ఇచ్చిన మాటను తప్పను అని అంటాడు. ఇక దానం కూడా మహారాజును విడిచి వెళ్ళిపోయింది. ఆ కొద్దిసేపటికే మరో సుందరమైన పురుషుడు బయటకు వస్తూ కనిపించాడు. అప్పుడు మహారాజు, మీరు ఎవరు? ఎటు వెళ్తున్నారు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సుందర పురుషుడు, మహారాజా, నేను పుణ్యాన్ని ప్రసాదించే యజ్ఞాన్ని. మీరు దాన ధర్మాలు చేసేవారు. అందుకే నేను మీ రాజ్యంలో నివాసముంటున్నాను. కానీ ఇప్పుడు లక్ష్మీదేవి, దానం రెండూ కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయాయి. అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఆ రెండూ లేకుండా నువ్వు యజ్ఞాలు చేయలేవు, దానాలు చేయలేవు. దానం చెయ్యకపోతే యజ్ఞం సంపూర్ణం కాదు. అందుకే నేను కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటాడు. అప్పుడు మహారాజు, సరే, మీ ఇష్టం, వెళ్ళిపోవచ్చు అని అంటాడు. ఇక యజ్ఞం కూడా మహారాజును విడిచి వెళ్ళిపోయింది. ఆ కొద్దిసేపటికే మరో సుందర పురుషుడు బయటకు వస్తూ కనిపించాడు. అప్పుడు మహారాజు, ఎవరు మీరు? బయటకు ఎందుకు వెళ్తున్నారు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సుందర పురుషుడు, మహారాజా, నేను యశస్సును. మీరు చేసిన పుణ్యాల కారణంగా నేను మీ వద్ద ఇన్ని రోజులు నివాసముంటున్నాను. కానీ ఈరోజు మీ వద్ద నుండి లక్ష్మి, దానం, యజ్ఞం వెళ్ళిపోయాయి. అవి లేకుండా మీకు యశస్సు లభించదు. అందుకే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటాడు. ఇక మహారాజు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోవచ్చు అంటూ పంపించేశాడు. ఆ తరువాత ఒక అందమైన స్త్రీ రాజమందిరంలో నుండి బయటకు వచ్చింది. అప్పుడు మహారాజు, ఓ దేవి, నువ్వు ఎవరు? ఏ కారణం చేత బయటకు వెళ్తున్నావు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ స్త్రీ,
మహారాజా, నేను కీర్తిని, లక్ష్మి, దానం, యజ్ఞం, యశస్సు ఇవన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోయాయి. అవి లేకుండా మీకు కీర్తి లభించదు. నేను ఇక్కడ ఉండలేను, అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను అని అంటుంది. ఇక మహారాజు ఆమెను కూడా పంపించేశాడు. ఇక చివరగా ఒక సుందర పురుషుడు రాజమందిరంలో నుండి బయటకు వస్తూ కనిపించాడు. అతడిని చూసిన మహారాజు, మహాత్మా, మీరు ఎవరు? మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతున్నారా అంటూ దీనంగా అడుగుతాడు. అప్పుడు ఆ సుందర పురుషుడు, మహారాజా, నేను సత్యాన్ని, మీరు సత్యవంతుడని ధర్మాత్ముడైన మహారాజని నేను ఇన్ని రోజుల నుండి మీ వద్ద ఉంటున్నాను. కానీ ఇప్పుడు మీ వద్ద నుండి లక్ష్మీదేవి, దానం, యజ్ఞం, యశస్సు, కీర్తి అన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోయాయి. అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను అని అంటాడు. అప్పుడు ఆ మహారాజు, ఓ సత్యమా, నువ్వు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతున్నావా? నేను ఎప్పుడూ కూడా నిన్ను విడవలేదు. సత్యాన్ని విడవనందుకే అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. నేను సత్యంగా ఉండడానికి దరిద్రాన్ని కూడా ఇంట్లో ఉంచుకున్నాను. నా రాజ్యంలో ఎవ్వరూ ఆకలితో ఉండకూడదని చిన్న వ్యాపారుల వద్ద మిగిలిన వస్తువులను కొనుక్కుంటానని మాట ఇచ్చాను. ఆ మాటను నేను తప్పితే సత్యాన్ని విడిచిపెట్టినట్టే. అందుకే ఇచ్చిన మాటను విడవకూడదని అతని వద్ద 1000 బంగారు నాణ్యాలు ఇచ్చి మరీ నేను దరిద్రాన్ని కొనుక్కున్నాను. దాని కారణంగా ఈరోజు లక్ష్మీదేవి నా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోగానే దానం, యజ్ఞం, కీర్తి, యశస్సు అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. సత్యంగా ఉన్నందుకే అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇక నువ్వు వెళ్ళిపోతే నేను బ్రతికి ఉన్నా ఏం లాభం లేదు అని అంటాడు. అప్పుడు ఆ సత్యం, మహారాజా, నువ్వు బాధపడకు. నా వల్ల అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయారు కదా. ఇక నేను మాత్రం జీవితాంతం నిన్ను విడిచి ఎక్కడకు వెళ్ళను, నీతోనే ఉంటాను. మీరు నిజంగానే సత్యవాది, ధర్మాత్ములు. ఇక నేను ఇక్కడే ఉంటాను అంటూ తిరిగి రాజమందిరంలోకి వెళ్ళిపోయాడు. ఆ కొద్దిసేపటికే ఒక అందమైన స్త్రీ అక్కడకు వచ్చింది. అప్పుడు మహారాజు, దేవి, నువ్వు ఇప్పుడే వెళ్ళిపోయిన కీర్తివి కదా, ఇక్కడ ఉండను అని వెళ్ళిపోయావు, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు అంటూ అడుగుతాడు. అప్పుడు కీర్తి, మహారాజా, నన్ను క్షమించు. నేను లక్ష్మి, దానం, యజ్ఞం లేకుండా ఉండగలను, కానీ సత్యం లేకుండా ఉండలేను. సత్యం ఎక్కడుంటే నేను అక్కడే నివాసం ఉంటాను అని అంటుంది. మహారాజు సంతోషించి ఆమెకు స్వాగతం పలికాడు. ఆమె రాజమందిరంలోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత కొద్దిసేపటికే యశస్సు కూడా అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు మహారాజు, ఓ మహాత్మా, నువ్వు యశస్సువు కదా, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ పురుషుడు, మహారాజా, ఎంత ధనవంతుడైనా, ఎంత దానాలు చేసినా సత్యం లేకుండా యశస్సు లభించదు. అందుకే సత్యం ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటూ అతను రాజమందిరంలోకి ప్రవేశించాడు. ఆ తరువాత కొద్దిసేపటికే యజ్ఞం కూడా అక్కడికి తిరిగి వచ్చాడు. అప్పుడు మహారాజు, మహాత్మా, నువ్వు యజ్ఞానివి, మళ్ళీ తిరిగి వచ్చావు అంటూ అడుగుతాడు. అప్పుడు యజ్ఞం, మహారాజా, ఎంత ధర్మాత్ముడైనా, ఎంత ధనవంతుడైనా సత్యం లేకుండా యజ్ఞం యొక్క ఫలితం లభించదు. మీ వద్ద సత్యముంది, ఇక నేను కూడా మీతోనే ఉంటాను అంటూ యజ్ఞం కూడా వేగంగా రాజమందిరంలోకి వెళ్ళిపోయాడు. ఆ కొద్దిసేపటికే దానం కూడా తిరిగి వచ్చాడు. అప్పుడు మహారాజు, మహాత్మా, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అంటూ అడుగుతాడు. అప్పుడు దానం, మహారాజా, నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయాను, కానీ మీ వద్ద ఇప్పుడు సత్యం, ధర్మం ఉంది. సత్యం ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. మానవుడు ఎంత ధనవంతుడైనా సత్యం లేకుండా దానం చేయలేడు. దానం, సత్యం ఎప్పుడూ కలిసే ఉంటాయి. అందుకే నేను మీ వద్దకు తిరిగి వచ్చాను అని అంటాడు. అప్పుడు మహారాజు చాలా సంతోషమంటూ స్వాగతం పలికాడు. ఇక దానం కూడా రాజమందిరంలోకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత సాక్షాత్తు లక్ష్మీదేవి తిరిగి వచ్చేసింది. అప్పుడు మహారాజు, దేవి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం, కానీ తిరిగి రావడానికి గల కారణం ఏమిటి అంటూ అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి, మహారాజా, ఇదంతా కూడా నీ సత్యాన్ని పరీక్షించడానికే జరిగింది. ఇప్పుడు నీ వద్ద దానం, యజ్ఞం, యశస్సు, కీర్తి అందరూ ఉన్నారు, కానీ నేను లేకపోతే వాళ్ళు ఉండలేరు. అందుకే సత్యాన్ని, ధర్మాన్ని కాపాడడానికే నేను మళ్ళీ నీ వద్దకు తిరిగి వచ్చాను అని అంటుంది.
అప్పుడు మహారాజు, దేవి నువ్వు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం. కానీ ఇప్పుడు నా రాజమందిరంలో దరిద్రంతో నిండిన పెట్టె ఉంది. దరిద్రం ఉన్న వద్ద నువ్వు ఉండవు కదా అంటూ అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి, మహారాజా, నా కృప వల్ల దరిద్రంతో నిండిన ఆ పెట్టె కూడా బంగారంగా మారుతుంది అంటూ లక్ష్మీదేవి రాజమందిరంలోకి ప్రవేశించింది. లక్ష్మీదేవి లోపలికి ప్రవేశించడంతో దరిద్రంతో నిండిన ఆ పెట్టె బంగారంతో నిండిపోయింది. ఆ కొద్దిసేపటికే స్వయంగా ధర్మరాజే బ్రాహ్మణుని వేషంలో మహారాజు వద్దకు చేరుకున్నాడు. అప్పుడు మహారాజు, ఓ బ్రాహ్మణుడా, నువ్వు ఎవరు? నువ్వైతే నా వద్ద నుండి వెళ్ళలేదు కదా, ఎందుకు ఇక్కడకు వచ్చావు అంటూ అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు, మహారాజా, నేను సాక్షాత్తు ధర్మరాజును. నేనే ఆ బ్రాహ్మణుని వేషంలో వచ్చి 1000 బంగారు నాణ్యాలు తీసుకొని నీకు దరిద్రాన్ని ఇచ్చాను. కానీ నీ సత్యంతో నన్ను ఓడించావు. నువ్వు నన్ను మెప్పించావు. నీకు ఏదైనా వరమిస్తా, నీకు ఏం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు మహారాజు, దేవా, మీ దర్శనం వల్ల నా జన్మ ధన్యమైపోయింది. ఇక నాకేమీ వద్దు. నేను జీవితాంతం సత్యం, ధర్మం తప్పకుండా ఉండేలా ఆశీర్వదించండి అంటూ అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు అతన్ని ఆశీర్వదించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కథను ముగించిన శ్రీకృష్ణ భగవానుడు, నారద మహాముని, ఈ కథను బాగా విన్నావు కదా. ఆ మహారాజు సత్యాన్ని, ధర్మాన్ని విడవనందుకు దానం, యజ్ఞం, కీర్తి, యశస్సు, లక్ష్మి ఇలా అన్నింటిపై విజయం సాధించాడు. అందుకే మానవులు ఎల్లప్పుడూ కూడా సత్యాన్ని, ధర్మాన్ని విడవకూడదు. ఎల్లప్పుడూ సత్యాన్ని పాటించాలి, ధర్మంగా బ్రతకాలి. ఎవరైతే ధర్మంగా, సత్యంగా జీవిస్తూ ఉంటారో అలాంటి వారి వద్దే ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అని చెబుతాడు. ఇక నారద మహాముని ఎంతో సంతోషించి శ్రీకృష్ణ భగవానునికి నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. చూశారు కదా. మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.